భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఆందోళన దిగాల్సి వస్తుందని తెలియజేస్తాం. మెదక్ జిల్లా పుల్కల్ మండలంలో తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. సింగూర్ బాగారెడ్డి ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 4 6 నెంబర్ గేట్లను 1.5 కిలోమీటర్ల పైకి ఎత్తి 16,284 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. ఇక సింగూర్ ప్రాజెక్టు జెన్కో ద్వారా 2,822 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా 19,106 క్యూసెక్కుల నీటిని ట్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నట్టుగా ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. అయితే మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. 33,871 క్యూసెక్కుల నీరు సింగూర్ డ్యాంకు వచ్చి చేరుతుందని తెలిపారు అధికారులు. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీ. సింగూరుకి వరద రావడం, సింగూరు నిండడం అంటే శుభసూచకం. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేసాం. ఈరోజు 2 గేట్లు 3 feet 4 feet హైట్లో నీరు విడుదల చేసాం. సుమారు 1,600 క్యూసెక్లు. ప్లస్ జెన్కో కింద 4,000 క్యూసెక్స్లు అంటే 20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసాము. విడుదలైన ఇన్ఫ్లో 1.7 దాకా ఉంది, అవుట్ఫ్లో 1.5 దాకా ఉంది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకుని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ చేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీరు కూడా ఈ ప్రాంతాన్ని విడుదల చేస్తాం. పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తంగా ఉన్నది, రికార్డు చేసుకున్నది. కూలిన ఇల్లే కానీ, పాక్షికంగా కూలినది కానీ